హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో చేశాను నేను. కలేజా మూవీ అంటే నాకు బాగా ఇష్టమైన మూవీని. ఏదైనా ఒక తెలుగు మూవీ ఫస్ట్ పేరు చెప్పమంటే నాకు వచ్చే ఫస్ట్ మూవీ కలేజా మూవీ. సో లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పాను. సో ఈ రోజు సెకండ్ మూవీ వచ్చేసి నాకు బాగా కలేజా తర్వాత ఇంకో మూవీ ఏదైనా చూస్తావా లేదా ఇంకో మూవీ ఏదైనా చూడాలని ఉందా అంటే అది ఊసరవల్లి. యాక్టర్ బై ఎన్టీఆర్ గారు, మ్యూజిక్ బై దేవశ్రీ ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ బై సురేందర్ రెడ్డి గారు. సో ఊసరవల్లి మూవీ అనేది నా లైఫ్ లో మెమొరీ అప్ప. ఊసరవల్లి సినిమా గురించి చెప్పాలంటే అసలు వేరే లెవెల్. నా దగ్గర ఒక మంచి మెమొరీ స్టోరీ ఉంది ఊసరవల్లి గురించి. సో ఊసరవల్లి మూవీని చూసింది డిఫరెంట్ లొకేషన్ లో. సో నేను ఏదో పని మీద, నేను మా అన్న ఏదో పని మీద వేరే ప్లేస్కి వెళ్ళినాం. సో వచ్చేటప్పుడు ప్రైవేట్ బస్సులో వస్తున్నాం. సో ప్రైవేట్ బస్సులో వస్తున్నప్పుడు టీవీస్ ఉంటాయి ప్రైవేట్ బస్సు వస్తున్నప్పుడు అక్కడ ఊసరవల్లి మూవీ వేసినమాట. ఎందుకంటే అది నేను ఎప్పుడు చూసినప్పుడు 2016-17లో చూసింది. మూవీ రిలీజ్ అయిన 2011లో. నాకు 2016లో 17 ఎండింగ్లో అప్పుడే నాకు తెలిసి నేను చూసింది ఊసరవల్లి మూవీ. అది ఒక బస్సులో వస్తున్నప్పుడు చూసింది. అది కరెక్ట్గా ఏ సినిమా వస్తుంటే అప్పటికి నాకు మూవీస్ అంటే బాగా కొంచెం అలవాటు అయిపోయింది. సో మా నాన్న తీసుకోవాలని, మా అన్న వాళ్ళకి తోడు కావాలని నన్ను తీసుకోని వ్యవస్థ నాకు అలా తీసుకొని పోయి నాకు మూవీస్ అని చాలా బాగా అలవాటు అయిపోయింది. కానీ అప్పటికి డైరెక్టర్ అవ్వడం అది ఏమి లేదు. బట్ మూవీస్ అని చాలా ఇష్టమైపోయింది. ప్రతి హీరోని ఒక ఇన్స్పైర్గా చూసుకోవడం, లేకపోతే ఆ ఫైట్స్ నచ్చడం, ప్రతి ఒక్క ఏదో ఇలా ఒక సినిమాలో నాకు కూడా బాగా ఇష్టమైపోయి సినిమా చాలా బాగా ఇష్టమైంది. సో నేను థియేటర్ కంటే నేను రెడీ అయిపోవాలి. సో అలా నాకు మూవీస్ అని చాలా ఇష్టమైంది. కానీ అదే టైంకి నా మైండ్లో ఒక మంచి మూవీ పడింది ఏంటంటే అది ఊసరవల్లి మూవీ. అది బస్సులో వస్తున్నప్పుడు నేను మూవీ వేరే లెవెల్ ఫ్యాన్ అయిపోయాను. ఆ మూవీని మాట్లాడుతూ ఒక గూస్ బంప్స్ వస్తాయి. అసలు వేరే లెవెల్ ఆ మూవీ చాలా చాలా బాగుంది. సో కమింగ్ టు పాయింట్, నేను ఈ మూవీని బస్సులో వెళ్తున్నప్పుడు చూసాను. ఏ సీన్ అంటే అదేదో సాంగ్ అయిపోతుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత తమన్నా గారు ఎన్టీఆర్ ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎన్టీఆర్ గారు ఫోన్ ఎత్తడు. సో ఫోన్ ఎత్తకుండా తర్వాత వెనకనే కొంచెం కొట్టేసి తీసుకోబోతాడు. ఆడికి అడ్డా తీసుకోబోతాడు ఆ ప్లేస్కి. సో అక్కడ అజ్జుబాయ్ అంటే సో అక్కడ ఆ సీన్ నేను చూసింది. ఆ సీన్ ఏమైతే ఆ స్టాప్ వచ్చేసింది. మా అన్న దిగమంటారు, నాన్న మూవీ చూసిపోదామంటే దిగురు ఆ మూవీ కానీ మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పాను. సో అప్పుడు మిస్ అయిన మూవీ అది. ఆ ఒక్క సీన్ నాకు ఆల్మోస్ట్ 2017 మధ్యలో వరకు ఒక సీన్ గుర్తుంది. ఎందుకంటే టీవీలో ఎంత దొరకలేదు. టీవీలో వాడు వేసినప్పుడు చూడాలి. నాకేం చూసింది లేదు. నా చేతిలో ఫోన్ లేదు. సో టీవీలో ప్రతి ఛానల్ చూసుకుంటూ వెళ్ళేవాడిని స్కూల్ నుంచి వచ్చినాక తర్వాత అయినా. సో మూవీ ఎప్పుడు అసలు ఎప్పుడు ఒక 2-3 months తర్వాత మైండ్లో ఇంకా తగ్గిపోతా ఉన్న టైంలో నాకు సీన్ గుర్తుంది. కానీ ఈ మూవీ చూసి అదృష్టం లేదులే అనుకునే టైంకి జమీన్ మూవీస్లో ఒకసారి వేసినప్పుడు రాత్రి 7 గంటలకి. అప్పుడు చూసిన ఆ మూవీని ఫుల్ ఖుషి. అసలు ఆ మూవీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అసలు వేరే లెవెల్. నాకు అసలు మంచి మూవీ అప్పుడు. తర్వాత నాకు ఫోన్ వచ్చినాక ఆ మూవీ రిపీటెడ్గా చూడడం మొదలు పెట్టాను. ఎస్పెషల్లీ బీజిఎం ఉంటుంది. ఆ బీజిఎం అయితే వేరే లెవెల్ అబ్బ. నేను పాట కొంచెం బాగాలేదు కానీ అది బీజిఎం చాలా బాగుంటుంది. మాస్టర్లో ఎరగదీసేస్తారు అసలు వేరే లెవెల్. అండ్ ఆ సీన్ అదే రిపీటెడ్గా బస్సులో సీన్, ఆ సీన్ కోసం నేను మళ్ళీ సినిమా చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ సీన్లో ఉండే డైలాగ్స్ వేరే లెవెల్ అబ్బా. అసలు ఆ సీన్ ఎమోషనే వేరు. ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు ఎన్టీఆర్ ఏం చేస్తుందో. స్కూల్లో కిడ్నాప్ అవుతారు. సో అక్కడ ఆ అమ్మాయికి వీళ్ళకి ఒక కనెక్షన్ కుదురుద్ది. సో అతను మధ్యలో అతని గురించి చెప్పొచ్చు, నాకు ఆల్రెడీ పెళ్లి ఎంగేజ్మెంట్ అయింది, బాయ్ ఫ్రెండ్ అది అనేసి. సో తర్వాత ఇతను ట్రై చేసి అసలు వాడిని వద్దు వేరే వాడిని. సో మళ్ళీ వీళ్ళిద్దరు క్లాష్ అవుతుంది. వీళ్ళిద్దరు పడడం వల్ల తర్వాత ఇంకొకరు ఉండదు కదా. సో వాడు ఎన్టీఆర్ని తీసుకోమన్నారు వచ్చేసి. సో ఎన్టీఆర్కి మనకి తెలిసేది ఈ సీన్లో ఎన్టీఆర్ కావాల్సింది అజ్జుబాయ్, అందుకే వాడు వీడికి గెలుపుకునేది అనేసి. సో అక్కడ అది ఇంటర్వెల్ బ్లాక్ అనేది మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అన్నమాట. నా లైఫ్లో అప్పటికి ట్విస్టులు చాలా తక్కువ చూసేవాడిని. చాలా సాఫీగా వెళ్ళిపోయే స్క్రీన్ ప్లేన్. లైక్ మామూలుగా స్క్రీన్ ప్లేన్ చాలా బాగా వెళ్ళిపోయేది. క్లైమాక్స్లో ఫైట్ ఉండేది. సో అలాంటి సినిమాలు చూసిన తర్వాత నాకు ఆ టైంలో బెస్ట్ నాకు ఇంటర్వెల్ ట్విస్ట్ అనే మూవీ. అసలు మామూలు లేదు, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ మూవీ ఇది. ఆ సీన్ గురించి మాట్లాడితే అసలు నాకు ఎన్నిసార్లు చూసిన సీన్ నాకు బోర్ కొట్టదు అంత బాగుంటుంది ఆ సీను. సో ఎలివేషన్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి. అండ్ ఆ సీన్ బ్లాస్ట్ అయిపోతుంది. అసలు థియేటర్లో కూడా రిలీజ్ చేసి ఆ సీన్ వస్తే బ్లాస్ట్ అయిపోద్ది ఇంటర్వెల్కి. అసలు ఇంటర్వెల్ సీన్ బ్లాస్ట్ అది. అండ్ ఆ సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది, వస్తే కిలో మోసం కూడా లేవు ఏంటో నీ పొగరు అన్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ ఉంటుంది, కరెంట్ టీ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, టచ్ చేస్తేనే నమ్మ షాక్ సాలిడ్గా ఉంటుంది. సో ఇలాంటి డైలాగులు. తర్వాత చంపేసిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఒక లవ్ కోసం చంపేస్తాం అన్నప్పుడు
అప్పుడు ఎన్టీఆర్ గారు డైలాగ్ భలే ఉంటుంది, అది ఆ చైర్ లో కూర్చొని ముందాగుతా లవ్వా బొంగ. అసలు ఈ బాడీకి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నారా? హైదరాబాద్ అడుగు పెట్టిందే ఈ అర్జుబాయిని ఏ సైడ్ కోసం, వాడిని ఎప్పుడో కాశ్మీర్లోనే వేయాల్సింది, అక్కడ మిస్ అయ్యాడు. సో డైలాగు నేను సరిగ్గా చెప్పలేదు కానీ ఎన్టీఆర్ గారు చెప్తుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ సీనే బ్లాస్ట్ అప్ప, ఈ సీన్ గురించే మాట్లాడుకోవాలి ఈ వీడియో మొత్తం నాకు తెలిసి. అసలు వేరే లెవెల్ సీను, డైలాగ్స్ అయినా తర్వాత ఫైట్స్ అయినా అసలు మామూలుగా ఉండదు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది అబ్బా. కానీ యాజ్ పర్ టిఎఫ్ఐ సోషల్ మీడియా గూగుల్ పక్కన చూస్తే మూవీ యావరేజ్ కాలింది అనమాట, మిక్సెడ్ రివ్యూ. కానీ మూవీ షేర్ మాత్రం బాగా వచ్చిందబ్బా. ఈ మూవీ ఫస్ట్ డే 15 crores కలెక్ట్ చేసిందంట, టోటల్ ఓవరాల్ 57 crores షేర్ చేసింది అనమాట. సో ఇది బాక్స్ ఆఫీస్ ప్రకారం సూపర్ హిట్ మూవీ ఇది, కానీ జనాల ప్రకారం రివ్యూస్ ప్రకారం ఇది మిక్స్డ్ రివ్యూ అయిపోయింది మూవీ. సో ఏమైంది, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అందరికి నచ్చింది, కానీ సెకండ్ హాఫ్ కథ మొత్తం హీరోయిన్ మీద వెళ్తారు కదా. సో అంటే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్, అదే అక్కడి ఇంకా మొత్తం హీరోయిన్ కోసమే హీరో కూడా ట్రావెల్ చేస్తాడు మొత్తం. అంటే హీరోయిన్ చెప్పిందనే మనకి సెకండ్ హాఫ్ మొత్తం తెలుస్తుంది. సో అందుకే హీరో ఇది చంపుకుంటే పోతున్నాను. సో అప్పటికే 2011 ఆల్రెడీ 60 మూవీ వచ్చింది, డిజాస్టర్ అయిపోయింది. దాని తర్వాత ఇది కూడా ఒక యావరేజ్ ఆడేసింది సో ఎన్టీఆర్ గారికి. సో ఆ మూవీ వల్ల డిజాస్టర్ అయిందో, ఆ మూవీని బయటికి రాలేకపోయినారు ఆడియన్స్, లేకపోతే ఈ మూవీలో హీరోయిన్ గారికి ఎక్కువ పాత్ర ఇచ్చిన ఈ మూవీ ఆడలేదు నాకు కరెక్ట్గా తెలియదు. యాజ్ పర్ గూగుల్ ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూ వచ్చేసింది. బట్ ఎందుకు అప్పుడప్పుడు టీఎఫ్ఐ ఇక్కడ ఫెయిల్ అయింది అనిపిస్తుంది కదా. సో అది ఈ మూవీకి నాకు అనిపిస్తుంది తప్ప చాలా మంచి మూవీని బ్లాక్ బస్టర్లో పెట్టాల్సిన మూవీ. ఒక రికార్డ్స్ ఉంటాయి కదా, టీఎఫ్ఐ రికార్డ్స్ అని ఉంటాయి కదా, ఆ రికార్డ్స్లో ఒక 5th నెంబర్ 6th నెంబర్ ఇవ్వాల్సిన మూవీని మనం ఫ్లాప్ చేసేస్తున్నాం అప్పుడు. సో కానీ ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చినప్ప. నేనైతే ఈ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీ రిలీజ్ చేయాలబ్బా, ఊసరవెల్లి మూవీని రిలీజ్ చేయాలి. ఎవరో నాలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు కింద కామెంట్లో #ఊసరవెల్లి మూవీ రిలీజ్ అని కొట్టండి. జై ఎన్టీఆర్. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషలీ బీజిఎం చెప్పినా కదా, దేవిశ్రీ ప్రసాద్ మామూలు కొట్టలేదు బీజిఎం, అసలు ఎరగదీశారు బీజిఎం. ఎస్పెషలీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్, మళ్ళీ తమన్నా గారు వచ్చి గన్నిస్తుంది కదా, చంపే వీని ప్రకాష్ రాజ్ని, చిత్రాన్ని చంపిన ప్రకాశం చంపే అంటారు కదా, అప్పుడు ఆడ కెమెరా రౌండ్ పడతా షార్ట్ బై షార్ట్ ప్రకాష్ రాజు తమన్నా వీళ్ళు ముగ్గురు షార్ట్ పడుతుంది. వెనక మళ్ళీ ఇంకొక షార్ట్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్, అప్పుడు తమన్నా చెప్పిన డైలాగ్ మా అన్న వాళ్ళు చంపినందుకు చంపేసే అనేసి. సో రెండు మిక్సప్ చేస్తుంటారు ఈ సీన్ ఆ సీన్. అప్పుడు బీజియం వస్తుంది స్లోగా అండ్ ఒక రిజం ఏదో వస్తుంది, ఒక సాంగ్ భలే ఉంటుంది. అది ఫంటాస్టిక్ అప్ప. అక్కడ దేవశ్రీ ప్రసాద్ ఎరగొట్టేశారు, ఎరగేశారప్ప. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారు సినిమా. సో సురేందర్ రెడ్డి గారు మనకి చాలా మంచి సినిమా చేశారు, గౌరవం, కిక్ 1. సో ఆయన చాలా మంచి మూవీ చేశారు. సో ఇది కూడా చాలా మంచి మూవీ, నారాయణ చాలా మంచి మూవీ. ఇది కూడా కిక్ 1, రేస్ గౌరవం మంచి బ్లాక్ బస్టర్ మూవీనే. ఇది యావరేజ్ మూవీ నేను ఒప్పుకోను. మూవీ నాకు బెస్ట్ మెమొరీ. కలేజా తర్వాత ఏదైనా మూవీ చూస్తానంటే అది ఊసరవెల్లి మూవీనే. తెలుగులో మూవీని ఒక 5 పేర్లు చెప్పాలంటే కలేజా, ఊసరవెల్లి ఫస్ట్ వచ్చేస్తుంది. సో అంత ఇష్టం ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ చేయాలబ్బా, ఊసరవెల్లి మూవీని రిలీజ్ చేయాలి. ఎవరైనా అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు కింద కామెంట్లో #ఊసరవెల్లి మూవీ రిలీజ్ అని కొట్టండి. జై ఎన్టీఆర్. ఇది ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంస్థ ఛానల్ని.